హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫిబ్రవరి నెలలో లాంచ్ అయిన మొబైల్స్ లో హిట్ మొబైల్స్ ఏంటి, ఫ్లాప్ మొబైల్స్ ఏంటి అనేది చూద్దాం. యాక్చువల్లీ ఈ వీడియో మనం చాలా కాలం తర్వాత చేస్తున్నాం. ఎప్పుడో నేను నవంబర్ లో చేసినట్టున్నా, డిసెంబర్ లో చేయాల అండ్ జనవరిలో చేయాల, ఈ 2 నెలలు గ్యాప్ పడిపోయింది. అప్పుడు నేను ఏదో లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు ఏదో పెద్ద డెడికేషన్ తోటి ఇది ఒక సిరీస్ లాగా చేద్దాం, మంత్లీ మొబైల్ రౌండ్ అప్ అని పేరు కూడా పెట్టేసా. పేరు పెట్టిన నెక్స్ట్ 2 నెలలు అసలు ఈ వీడియో కూడా చేయాలి. అలా ఉంటుంది మరి మన డెడికేషన్. కానీ ఈ మంత్ మాత్రం పేరుకి ఖచ్చితంగా జస్టిస్ చేస్తుంది. నిజంగా పేరుకి తగ్గట్టుగానే ఈ మంత్ హిట్ ఫ్లాప్ లా ఉండదు, మంత్లీ మొబైల్ రౌండ్ అప్ లాగే ఉంటుంది. ఎందుకంటే లాంచ్ అయింది కొద్దిగా తక్కువ మొబైల్స్ లాంచ్ అయ్యాయి, మరి అంత ఎక్కువ మొబైల్స్ ఏం లాంచ్ కావాల. అండ్ లాంచ్ అయిన మొబైల్స్ కూడా ఇది హిట్ ఇది ఫ్లాప్ అని ఖచ్చితంగా చెప్పడానికి చాలా కాంపిటీషన్ తోటి లాంచ్ అయినాయి. అంటే ఈ మంత్ లో లాంచ్ అయిన ఏ మొబైల్ ని కూడా తీసి పడేసేటట్టు లేవు, అన్ని చాలా బాగున్నాయి. అలా అని కంప్లీట్ హిట్ అని చెప్దామంటే అలా కూడా లేవు. ఎస్, కంప్లీట్ హిట్స్ కొన్ని ఉన్నాయి, బట్ మెజారిటీ లాంచ్ అయిన మొబైల్స్ అన్ని యావరేజ్ అనే లిస్ట్ లోకి వస్తాయి. సో అందుకని ఈ సిరీస్ కి మనం పెట్టిన పేరు మంత్లీ మొబైల్ రౌండ్ అప్ అనే పేరు ఈ మంత్ ఖచ్చితంగా చాలా బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా హిట్ ఫ్లాప్ అన్నట్టు ఉండదు. అసలు ఈ మంత్ లో ఏమేమి మొబైల్స్ లాంచ్ అయినాయని రౌండ్ అప్ లా చూసుకోవడమే ఉంటుంది. మొత్తం ఈ మంత్ లో 7 మొబైల్స్ లాంచ్ అయినాయి. అందులో 3 సామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్ అయితే 2 మొబైల్స్ వివో V70 సిరీస్ నుంచి ఉన్నాయి. సో 5 మొబైల్స్ 2 సిరీస్ నుంచి ఉన్నాయి. మిగిలిన 2 ఇండివిజువల్ లాంచెస్ iQOO 15R ఒకటి, ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G ఒకటి. ఇవి మాత్రమే ఆన్లైన్ సెగ్మెంట్ లో లాంచ్ అయిన మొబైల్స్. ఆఫ్లైన్ సెగ్మెంట్ లో లాంచ్ అయిన మొబైల్స్ గురించి నేను మాట్లాడట్లేదు. వేటి గురించి అయితే మనం యాక్చువల్ గా కేర్ చేస్తామో వాటి గురించే మాట్లాడుతున్నాం. వీటిలో ఫస్ట్ ఫ్లాప్స్ గురించే మాట్లాడుకుందాం. ఫ్లాప్ లో ఒకటే ఒక మొబైల్ ఉంటుంది, అదే వివో V70. ఇది ఫ్లాప్ లో ఎందుకు పెట్టానంటే ఇది లాంచ్ అయిన ప్రైస్ కి దీనిలో వాడిన ప్రాసెసర్ కి అసలు పొంతనే ఉండదు. దీని ప్రైస్ 46,000 రూపాయలు పెట్టారు. దీనిలో వాడిన ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ యూజ్ చేశారు. అసలు ఆ ప్రైస్ కి ఈ ప్రాసెసర్ సంబంధమే ఉండదు. మిగిలిన స్పెక్స్ అన్ని బాగానే ఉంటాయి. AMOLED డిస్ప్లే ఉంటుంది, కెమెరాస్ బాగుంటాయి, కెమెరాస్ కి జైస్ పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది, అన్ని బాగానే ఉంటాయి. కాకపోతే 45,000 రూపాయలు పెట్టినప్పుడు ఏ ఫోన్ లో అయినా కానీ మంచి కెమెరా స్పెక్స్ ఉంటాయి. ఏ ఫోన్ అయినా కానీ మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్ని టిక్ చేస్తుంది, అలాంగ్ విత్ బెటర్ ప్రాసెసర్ కూడా ఇస్తారు వాళ్ళు. అలా ఈ ఫోన్ కూడా ప్రాసెసర్ తప్ప అన్ని డిపార్ట్మెంట్స్ టిక్ చేస్తుంది, పర్లేదు. కానీ ప్రాసెసర్ మాత్రం ఆ ప్రైస్ లో అసలు జస్టిస్ చేయదు. అందుకనే దీన్ని ఫ్లాప్ లిస్ట్ లో పెడుతున్నా. అండ్ మోర్ ఓవర్ ఇంకొక 6,000 రూపాయలు యాడ్ చేసుకుంటే ఎట్లా 46,000 రూపాయల దాకా వచ్చాం కదా, ఇంకొక 6,000 రూపాయలు యాడ్ చేసుకుందాం అంటే 52,000 రూపాయలకి వివో V70 ఇలైట్ ఉంటుంది. ఆ ఇలైట్ దీంతో కంపేర్ చేస్తే చాలా బెటర్ మొబైల్ అనమాట. అది స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ వస్తుంది, ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్. సో ఈ ఫోన్ తీసుకోవడం కంటే ఆ ఫోన్ తీసుకోవడం బెటర్ కాబట్టి 46,000 రూపాయలకి ఈ ఫోన్ నేను అసలు సజెస్ట్ చేయను కాబట్టి ఈ ఫోన్ నేను ఫ్లాప్ లిస్ట్ లో కన్సిడర్ చేస్తున్నాను. నెక్స్ట్ యావరేజ్ లోకి వెళ్ళిపోతే 3 ఫోన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G. దీని ప్రైస్ 22,000 రూపాయలు పెట్టారు. 22,000 రూపాయలకు గాను వీళ్ళు ర్యామ్ మోడల్ ఆఫర్ చేస్తుంది, 6GB ర్యామ్ మోడల్. సరే, ర్యామ్ ఒకటే కాంప్రమైజ్ చేశారంటే లేదు. ప్రాసెసర్ డైమెన్సిటీ 7100. జనరల్ గా మనకి 15,000 రూపాయల లోపే 7300 7400 వచ్చేస్తున్నాయి. సరే, చిప్ షార్టేజ్ అని అది ఇదని ప్రైస్లు పెరుగుతున్నాయి అనుకుందాం. బట్ అయినా కానీ 22,000 రూపాయలు ప్రాసెసర్ అయితే ఇదంతా జస్టిస్ చేయదు. అందుకే దీన్ని యావరేజ్ లిస్ట్ లో పెట్టా. డిస్ప్లే 6.78 ఇంచ్ 1.5 AMOLED డిస్ప్లే ఉంటుంది, 6500 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కొద్దిగా తక్కువ ఇచ్చారు, ఓన్లీ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేస్తుంది. ఆ ప్రైస్ లో 80 వాట్లు 90 వాట్లు కూడా వస్తాయి. అండ్ కెమెరాస్ కూడా బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా. 22,000 రూపాయలు పెట్టారు, ఓన్లీ 13 మెగాపిక్సెల్ కెమెరా మాత్రం ఇస్తున్నారు. బట్ డిజైన్ కొద్దిగా చూడడానికి బాగుంది, యూనిక్ గా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే iPhone 17 Pro ని ఇన్స్పైర్ అయి తీసుకొచ్చినట్టుంది ఆ కెమెరా మాడ్యూల్ ఏరియా. అండ్ అప్డేట్స్ కూడా కొద్దిగా ఎక్కువ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, 6 ఏళ్ల పాటు అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో కొన్ని మైనస్ లో ఉన్నాయి, కొన్ని ఆ ప్రైస్ కి పర్వాలేదు యాక్సెప్ట్ చేయొచ్చు అన్న పాయింట్స్ కూడా కొన్ని ఉన్నాయి. అందుకే అటు ఫ్లాప్ లో పెట్టట్లేదు, అటు హిట్ లో పెట్టట్లేదు, మధ్యలో యావరేజ్ అనే లిస్ట్ లో మనం దీన్ని అనుకోవచ్చు. నెక్స్ట్ సామ్సంగ్ గెలాక్సీ S26 ప్లస్, ఇవి 2 యావరేజ్ లోకి వెళ్తాయి. వీటిలో లాస్ట్ జనరేషన్ కి ఈ జనరేషన్ కి సిగ్నిఫికెంట్ అప్గ్రేడ్ ఏంటంటే ప్రాసెసర్. ఇది వరల్డ్స్ ఫస్ట్ 2 nm బిల్డ్ టెక్నాలజీ ప్రాసెసర్ వస్తుంది, Exynos 2600 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే అప్గ్రేడ్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే లాస్ట్ జనరేషన్ బేస్ మోడల్స్ లో కూడా స్నాప్డ్రాగన్ 88 Gen 5 యూజ్ చేశారు. బట్ ఈసారి Exynos కి వచ్చారు. Exynos కి వచ్చినా కానీ అప్గ్రేడ్ అని ఎందుకు అంటున్నానంటే బిల్డ్ టెక్నాలజీ 2 nm ప్రాసెసర్. ఇది స్పెక్స్ పరంగా చూసుకుంటే అప్గ్రేడ్, కానీ రియల్ టైమ్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తుంది అనేది చూడాలి. మన దగ్గరికి వీలుంటే సామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ బేస్ మోడల్స్ వస్తాయి రివ్యూ యూనిట్స్ లాగా. నేను తరవుగా ప్రాసెసర్ గురించి చెక్ చేసి ప్రాసెసర్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉందని ఫుల్ రివ్యూలో మీకు ఖచ్చితంగా ఒక క్లియర్ కట్ క్లారిటీ ఇస్తాను. ఆన్ పేపర్ స్పెక్స్ ప్రకారం చూసుకుంటే ప్రాసెసర్ ఒకటే అప్గ్రేడ్ చేశారు, మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని పెద్ద అప్గ్రేడ్ చేయలేవు. కెమెరాస్ కానీ, బ్యాటరీ కానీ, ఫాస్ట్ ఛార్జింగ్ కానీ, డిస్ప్లే కానీ బేస్ మోడల్స్ లో ఏమి అప్గ్రేడ్స్ లేవు. ఇంకా S26 88,000 రూపాయలు ప్రైస్ పెట్టారు, 25 వాట్ వైడ్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేస్తుంది. అండ్ లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే ప్రైజెస్ కూడా పెంచారు. S26 88,000 రూపాయల దాకా వెళ్ళింది. S26 ప్లస్ అయితే మరీ దారుణం, 1,20,000 రూపాయలు పెట్టారు. 1,20,000 రూపాయలకి S26 ప్లస్ తీసుకునే కంటే ఇంకొక 20,000 రూపాయలు యాడ్ చేసుకుని S26 అల్ట్రాకి వెళ్ళిపోవడం చాలా నయం. S26 అల్ట్రా 1,40,000 రూపాయలు స్టార్ట్ అవుతుంది. సో అందుకే S26 ప్లస్ ని యావరేజ్ లిస్ట్ లో కన్సిడర్ చేస్తాను. ఇక హిట్ లిస్ట్ లో 2 ఫోన్స్ ఉంటాయి. ఫస్ట్ ది సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా. దీనికి కూడా లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే కెమెరాస్ డిపార్ట్మెంట్ లో కానీ, బ్యాటరీ డిపార్ట్మెంట్ లో కానీ పెద్ద అప్గ్రేడ్స్ ఏం లేవు. అయినా అప్గ్రేడ్స్ లేకపోయినా కానీ సామ్సంగ్ అల్ట్రా సిరీస్ అంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి స్పెషల్
వర్షన్ తీసుకొస్తూనే ఉంటారు. అండ్ ఇది ఫ్లాగ్షిప్స్ అన్నిటిలోకి ది బెస్ట్. సంవత్సరం మొత్తం కూడా ఇది టాప్ లెవెల్లో కంపీట్ చేసే ఫోన్ కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం హిట్ లిస్ట్ లోకి కన్సిడర్ చేయాలి. అండ్ ఇది ఖచ్చితంగా హిట్టే. ఫస్ట్ నాకు దీనిలో బాగా నచ్చింది వీళ్ళు ఇచ్చిన ప్రైవసీ డిస్ప్లే అయితే నాకు చాలా బాగా నచ్చింది. హార్డ్వేర్ లెవెల్ ఇంప్లిమెంట్ చేశారు. ఏ ఫోన్ లో లేదు, ఇప్పుడు వరకు ప్రపంచంలో ఏ ఫోన్ లో లేదు. ఫస్ట్ వీళ్ళే తీసుకొని వచ్చారు. ఈ ప్రైవసీ డిస్ప్లే కోసమైనా కానీ దీన్ని మనం హిట్ లో పెట్టాల్సిందే. నెక్స్ట్ ప్రాసెసర్ కూడా 88 Gen 5 లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ వస్తుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇంప్రూవ్ చేశారు. 60 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి వస్తుంది. ప్రైస్ కూడా ఇంప్రూవ్ చేశారులేండి. ఒక 10,000 రూపాయలు పెంచారు. 1,40,000 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ఓవరాల్ గా ఇదైతే హిట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీని తర్వాత iQOO 15R కూడా హిట్. ఇది బేస్ మోడల్ 45,000 రూపాయల దగ్గర లాంచ్ చేశారు. ఆ ప్రైస్ కి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్ అని చెప్పొచ్చు. గేమింగ్ కోసం ఎవరికైతే ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ షోస్ అవుతుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ వస్తుంది. సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్ ఉంటుంది. గేమింగ్ పరంగా దీనికి అసలు పేరు పెట్టలేం. అండ్ డిజైన్ కూడా కొద్దిగా కాంపాక్ట్ డిజైన్ తోడు వస్తుంది. 6.59 ఇంచ్ డిస్ప్లే తోడు వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. 7600 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అన్ని బాగానే ఉంటాయి. ఒక్క కెమెరాస్ డిపార్ట్మెంట్ మాత్రం వీళ్ళు కొద్దిగా డౌన్ గ్రేడ్ చేస్తారు. వీళ్ళు ఎక్కువ మెయిన్లీ గేమింగ్ ని టార్గెట్ చేస్తూ ఉంటారు. సో అందుకే కెమెరాస్ కొద్దిగా తగ్గిస్తారు. అది ఒక్కటి చిన్న మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్ గా 45,000 రూపాయల ప్రైస్ కి పర్ఫార్మెన్స్ సెగ్మెంట్ లో ఫోన్ కావాలనుకున్న ఖచ్చితంగా ఇది చాలా చాలా మంచి చూస్ అవుతుంది. ఖచ్చితంగా దీన్ని హిట్ లిస్ట్ లోకి కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ రోజు మీరు ఈ వీడియో చూస్తున్న రోజు ఫిబ్రవరి 28వ తారీఖు Xiaomi నుంచి Xiaomi 17 Ultra కూడా లాంచ్ చేస్తున్నారు. కాకపోతే టెక్నికల్లీ అవి ఈ నెలలో లాంచ్ అయినా కానీ ఈ రోజే లాంచ్ అవుతున్నాయి కాబట్టి అప్పుడే అవి హిట్ ఆ ఫ్లాప్ అని మనం డిసైడ్ చేయడం కష్టం. అందుకే వాటి గురించి మనం నెక్స్ట్ మంత్లీ రౌండ్ అప్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా లేదా ఛానల్ ఎప్పటి నుంచో చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసే కొద్దీ నాకు వీలైనంతలో ది బెస్ట్ అండ్ ఆనెస్ట్ కంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.